నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన యువనేతలతో పవన్ భేటీ, ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్పై చర్చ. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా. హైదరాబాద్లో మళ్లీ ఉగ్రఛాయలు, నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. శ్రీలంకలో ఉగ్రవాదుల నరమేధం, వరుస పేలుళ్లతో 290 మంది దుర్మరణం. కొలంబో బ్లాస్ట్ మృతుల్లో 3 భారతీయులు, తెలుగువారికి త్రుటిలో తప్పిన ప్రమాదం. అన్ని విధాలా అండగా ఉంటాం, శ్రీలంక పేలులపై రాష్ట్రపతి ప్రధాని స్పందన. టైట్ సెక్యూరిటీ మధ్యన కొలంబో, ఉగ్రవాదుల కోసం స్పెషల్ సర్చ్ ఆపరేషన్. ఇంటర్ బోర్డు వివాదం పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు, 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి జగదీష్ ఆదేశం. ఉండవల్లిలో టీడీపీ వర్క్షాప్పై వైసీపీ అభ్యంతరం, ప్రజా వేదికలు ఎలా నిర్వహిస్తారని ఈసీకి లేఖ. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం, పార్టీని వీడిన మరో 3 నేతలు. పెద్దపల్లి జిల్లాలో కుక్క కోసం కొట్లాట, మహిళకు తీవ్ర గాయాలు, వ్యక్తి అరెస్ట్. విశాఖ డ్రగ్స్ కేసులో పలువురి అరెస్ట్, పోలీసుల అదుపులో కీలక నిందితుడు. మూడో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్, భారీ భద్రతా ఏర్పాట్లు. కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం, కారు టైరులో దాచిన 2 కోట్ల పట్టివేత. అధికారంలోకి వస్తే రఫేల్ స్కామ్పై విచారణ, మోదీ జైలుకెళ్లక తప్పదన్న రాహుల్. వారణాసిలో కమలం హస్తం ఢీ అంటే ఢీ, పార్టీ ఆదేశిస్తే మోదీపై పోటీకి సిద్ధం. తమిళనాడు కురుప్పస్వామి ఆలయంలో తొక్కిసలాట, 4 మహిళలు సహా 7 భక్తులు మృతి. వెంకయ్య కోసం ప్రత్యేక రైలు బోగి, 5 స్టార్ సదుపాయాలతో డిజైన్ చేసిన ఇంజనీర్లు. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్కు ఆమోదం, స్వతంత్ర అభ్యర్థి ఆరోపణలు కొట్టివేత. చౌకీదార్ చోర్ కామెంట్పై వివరణ, సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 34 మందికి గాయాలు. ఢిల్లీలో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధం, 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన. మాల్దీవుల్లో ఐష్ అభిషేక్ ఫ్యామిలీ, పెళ్లి రోజు సెలబ్రేషన్స్లో బాలీవుడ్ కపుల్. దాదాసాహెబ్ ఫిలాంథ్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఉపాసన, గర్వంగా ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్. టార్గెట్ను ఛేదించలేకపోయిన చెన్నై, ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే విజయం.
For more updates, please subscribe 99 TV Telugu.